ఎప్పుడైతే వర్షాభావం ఎక్కువ ఫ్లడెడ్ అయ్యిందో, ఈ ఫ్లడ్ కారణంగా మా కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు అర్ధరాత్రి కూడా నేను ప్రతి వీడియో ప్రతి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా నాయకులు అధికారులతో కలిసి ప్రజల్ని ఇబ్బంది లేకుండా చేయడం అంటూ జరిగింది. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వస్తే ప్రజలు వాళ్ళ ఆశాభావం ఏం వ్యక్తం చేస్తున్నారంటే, ఈ ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడల్లా నెల 1.5 నెల బయట ఉండే వాళ్ళము, ఈసారి 1.5 గంట 1.5 రోజులోనే మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుందని వారి ఆశాభావం. ఖచ్చితంగా వారి ఆశాభావం కాదు, మా బాధ్యత కూడా. మా కూటమి ప్రభుత్వంలో మేము నాయకులందరితో మాట్లాడి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. 180 కోట్లకి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఫైనాన్స్ కారణంగా ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. ఆ క్లియరెన్స్కి ఈరోజు నేను మన కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి ఒక రిపోర్ట్ రాస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఫ్లడ్డింగ్ టైం కల్లా కూడా మా ప్రభుత్వం నుండి ఈ నీవా నది పైన గట్టిగా చర్యలు తీసుకొని ఈ పనులు ప్రారంభించేకి ముందడుగేస్తామని తెలియజేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఒకే మాట చెప్తున్నా, ఇది ఇండ్లు కట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున నీవా నది పరిష్కారంలో ఎవరైతే మాకు ఎంఆర్ఓ గారు సర్వే రికార్డ్స్ ప్రకారం మార్క్ చేస్తారో, ఏదైనా 1 కొన్ని ఇంపార్టెంట్స్ అంటే ఆడ పరిస్థితులు అనుకూలించినవి తప్పితే మిగతా అన్నీ కూడా డిస్మాన్యులైజ్ చేసి ఖచ్చితంగా రిటర్నింగ్ వాల్ కట్టి శాశ్వత పరిష్కారం, ఎటువంటి వరద వచ్చినా ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోయే విధంగా డిజైన్ చేస్తాం, పని చేయిస్తాం. అది నా బాధ్యత. 30-40 ఇయర్స్కి ఎటువంటి ఆపద లేకుండా బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ రిటర్నింగ్ వాల్ కానీ కట్టేది జరుగుతుంది.